రేఖ వాళ్ళ ఇంటికి కొంతమంది ఆఫీసర్లు వస్తారు. ఇంకా అక్కడ ఉన్న ఇందు అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ భోజనాలన్నీ తిని నాకు చాలా బాగా నచ్చాయి. ఎంత బావుందో ఇవి తింటూ ఉంటే మా అమ్మ గుర్తొచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా అని ఇందుని చూసి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ మాటలకి ఇందు చాలా థ్యాంక్స్ అని సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అంతలో అక్కడున్న ఆఫీసర్ మీకొక రిక్వెస్ట్ అండి అని రేఖతో మాట్లాడుతూ ఉంటే, ఏంటండి మీరు రిక్వెస్ట్ అడగడం ఏంటి? మీరేది అడిగినా నేను చేయడానికి రెడీ అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఆఫీసర్ ఏమో ఈ ఇందుని మా ఇంటికి వంట చేయడానికి పంపించరా అని అడుగుతూ ఉంటుంది అంటాడు. ఇంకా దాంతో ఆ మాటలకి అందరూ కూడా చాలా షాకింగ్గా అందరూ అతని వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో రేఖ ష్యూర్ అని వాళ్ళకి మాట ఇస్తుంది. ఇంతలో అపర్ణ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి రేఖ వాళ్ళ ఇంటికి నా మనవరాల్ని వంట చేయడానికి పంపిస్తావా, నీకు ఎంత ధైర్యం అని కోపంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విని ఇందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అపర్ణ ఇందు దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళనని, వాళ్ళ ఇంటికి పని మనిషిగా వంట మనిషిగా వెళ్ళనని చెప్పు, ఆ రేఖకి చెప్పు అని ఇందుకి చెప్తూ ఉంటే ఆ మాటలు విని ఇందు లేదు నానమ్మ, నేను ఆ ఇంట్లో పని చేయడానికి ఇష్టంగానే వెళ్ళాలనుకుంటున్నాను, ఈ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని స్వాతి రేఖ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఇందు వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో రేఖ ఏమో నేను చెప్పినట్లుగానే ఇది నడుచుకుంటుంది అని చాలా గర్వపడుతూ ఉంటుంది.